రండి. హలో అండి సౌజన్య గారు, హలో అండి సతీష్ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. సో ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు చూస్తే యంగ్స్టర్స్ లా ఉన్నారు. మీరు ముగ్గురు ఎంతో మందికి న్యాయం చేశారు, దారి కూడా చూపించారు. ఇప్పుడు మేము విడిపోతున్నామండి. మీ ఇద్దరు పెళ్ళయిందా? మమ్మీ డాడీ సారీ మీరు బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే ఓకే. మమ్మీ డాడీ విడిపోతున్నారు, మీరు ఒక హెల్ప్ చేస్తారు అని చెప్పి ఒక హోప్ తో వచ్చిన. మీ వయసు ఎంత? నాది 20. మీరు 25. 25. ఇప్పుడు మీ పేరెంట్స్ విడిపోతున్నారండి. ఏంటండి సమస్య, ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే గొడవల వల్ల వేరే ఇష్యూస్. మీ నాన్నగారు డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేస్తారు, చాలా డ్రింక్స్ తాగేసి వచ్చి ఇట్లా కొట్టడం ఇలా చేయడం ఉంటుంది. అంటే మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఇది ఈ మధ్య కాలంలోనా? ఈ మధ్య కాలం ఎవరిది తప్పు? మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలా ఉండరు సార్. మమ్మీ భరించలేక వదిలేస్తా అంటుంది. ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అసలు? 3 years 4 years. 3-4 years. మీ నాన్న ఇంతకు ముందు అంతా బానే ఉండేవాళ్ళు? ఇంతకు ముందు బాగానే ఉండేవాడు, ఇప్పుడు జరా. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు కూడా మెచ్యూర్డ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు తెలిసి ఉంటదిగా. చాలా సార్లు వేరే దగ్గర కూడా పోయినా. మీరు ఎంతో మందికి న్యాయం చేస్తారు కదా, అందుకని మీకు ఇక్కడ. అసలు మీ నాన్న అలా మారడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాను. మీకు ఏమైనా తెలుసా? తెలియదు. ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాను అంటున్నారు, బాగున్నాను అంటున్నారు, ఒక 3-4 years గా మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు. అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా? తెలియదు. తాగుడు ఒకటి చెప్పారు, ఇంకేమైనా ఉంటే చెప్పండి అమ్మా. మీరు అదే ఇంట్లో ఉంటున్నారు, మీకు తెలుసు కదా. అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం తెలియదు. నువ్వు కుర్రాడు కదా నాన్న, బయట సొసైటీ ఏంటి, మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది కొంత తెలుస్తుంది కదా, తెలీదా? ఏం చేస్తాడు మీ నాన్న? పెయింటింగ్ పని చేస్తాడు. మీరు చదువుకుంటున్నారు నాన్న, ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకుంటున్నాం. సో పెయింటింగ్ పని చేసుకుని కష్టపడి నాన్న మీ చదువుల వరకు అయితే తాగుడు అనేది ఒక వ్యసనం ఉంది. ఆ తాగేటటువంటి మత్తులో అమ్మను కొడతాడు. అమ్మ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా అంటే కనుక అది చెప్పలేకపోతున్నారు. మమ్మీ పెయిన్ చెప్పలేకపోతుంది. అమ్మ దెబ్బలు తిని ఆవిడ ఇంకా భరించలేక నేను విడిపోతాను అంటుంది. మీ నాన్న ఏమంటున్నాడు? విడిపోతాను అంటున్నాడా, ఉంటానంటున్నాడు? విడిపోతాను అంటున్నారు. ఇద్దరు అంటున్నారా? మీ నాన్న ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి ఇప్పుడు మీ నాన్న విడిపోతే ఆయన ఎవరు చూస్తారు? మీ అమ్మ అంటే ఇంకా కష్టం పడలేక బయటకు వచ్చి మీ ఇద్దరితో పాటు కలిసి ఉంటది. మీ నాన్న ఎవరు చూస్తారు అనుకుంటున్నాడు? విడిపోతాను అంటున్నాడు, అంతేనా? ఇంక రోజు ఇదే చిల్లర గొడవ. మరి మీ అమ్మ అంటే విడిపోతానంది, మీ నాన్నతో మాట్లాడారే విషయం? ఇలా అమ్మ వద్దంటుంది, విడిపోదాం అనుకుంటుంది అంటే మీ నాన్న ఏమన్నాడు? ఓకే అన్నాడా? ఓకేనా అంటూ డైవర్స్ తీసుకుంటా అంటున్నాడు. అదే ధీమా, ఏం చేసుకుంటారులే వీళ్ళు, ఎట్లా బతుకుతారా అని. కానీ యూజువల్గా ఏంటంటే మేడం, ఇలాంటి డ్రింకింగ్ ఉండే ఫ్యామిలీస్లో తల్లి భరిస్తుంది, చివరి వరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ భరిస్తుంది. ఎందుకంటే ఇంకొక 1 or 2 years లో ఆడపిల్ల పెళ్లి ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఆవిడ వద్దంటే ఎంత ఏంటో ఫిజికల్ అటాక్ ఎక్కువ అవుతుందంట కదా. సరే వాళ్ళు పిలిచి మాట్లాడండి మేడం, దాన్ని బట్టి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా పిలుస్తాను. రాజశేఖర్ గారు, రాజ్యలక్ష్మి గారు రండి. చక్కటి ఫ్యామిలీ, చూడముచ్చటైన ఫ్యామిలీ. మీ పిల్లలు ఇక్కడ వరకు వచ్చే పరిస్థితి మీరు తీసుకొని వచ్చారండి రాజశేఖర్ గారు. ఏంటండి, చిన్నప్పటి నుంచి చక్కగా చూసుకున్నారంట, అంతా బాగుంది. 3-4 ఏళ్ళుగా ఫుల్ డ్రింక్ చేసి మీ ఆవిడ్ని కొడుతున్నారంట, ఏంటండి విషయం? నాకు ఆయన వద్దండి సార్, జీవితంలో నాకు వద్దు, అలాంటి భర్త నాకు వద్దు. మరి ఇప్పుడు వరకు కావాలన్నారు కదమ్మా, ఇప్పుడు సడన్ గా మరి నేను పడలేనండి. కారణం ఆయనకి నాకు పడతలేనండి. అసలు ఏంటి రీజన్? అలా సడన్ గా మారడానికి రీజన్ ఏంటి? చిన్నప్పుడంతా బాగానే ఉన్నారు, ఇన్నేళ్ళు బాగున్నారు, ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అని? చిన్నప్పటి నుంచి అయినా నేను ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నానండి. వద్దండి, నాకు ఆ భర్త వద్దు, అంతే. ఏమండి మీరు చెప్పండి రాజశేఖర్ గారు, ఎందుకు వద్దంటుంది మీ భార్య మిమ్మల్ని? పిల్లలు మాట వినట్లేదండి, చెప్తున్నా కూడా వినట్లేదు. ఏ మాట వినట్లా అంటే వాళ్ళ ఇష్టం. పిల్లల గురించి నీకు సమస్య లేదు, పిల్లల బాధ్యత నాది, పిల్లలు నేను చూసుకుంటాను. కాదయ్యా, నువ్వు తాగి మీ ఆవిడ కొడతావట, నిజమా కాదా? నాకు అసలు తాగడం అలవాటు లేదండి. తాగడం అలవాటు లేదు, మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు? నీ వాసన మాకు తెలియకూడదనా, లేకపోతే నీ గురించే మాకు తెలియకూడదనా? ఫుల్గా డ్రింక్ చేస్తాడండి. మీ పిల్లలు ఏం చెప్పారంటే, మా నాన్న విపరీతంగా తాగుతాడండి, మా అమ్మను కొడతాడు, ఆ ఫిజికల్ అటాక్లు భరించలేక మా అమ్మ వద్దంటుంది, మా నాన్నే మా అమ్మని మార్చండి అంటున్నారు. నాకు అసలు తాగడం అలవాటు లేదండి, నేను చెప్తున్నా కూడా వినట్లేదు. వినట్లేదని తాగుతున్నావా? నీ పెయింటింగ్ వర్క్ ఎంత ఇన్కమ్ వస్తుందని? మీ చెప్పే రీజన్ బాగాలేదు, పిల్లలు వినట్లేదని ఆవిడని కొట్టడం ఏంటి? అది ఏరగా ఒక్కొక్క ఉన్నాడని నాకు అమ్మ అనసం కట్టడం నాకు వద్దండి బాబు. ఈ భారత వద్దండి బాబు. ఇదేంటండి ఇప్పుడేంటి కొత్తగా? పిల్లలు పెద్దగా అయ్యే టైంలో, పెళ్లిళ్ళు చేసే వయసులో? ఎప్పటి నుంచి అమ్మ ఈ హింస నీకు? సాదా ఇక్కడ మా పిల్లలు చిన్నప్పటి నుంచి. పాప 5వ సంవత్సరం పాప, బాబు
పిల్లలు ఈ 4 సంవత్సరాలు బట్టి విపరీతం నేనే అయిందని పెంచుకుంటున్నానండి పిల్లల్ని. కాదమ్మా, పిల్లలు ఏమంటున్నారంటే ఈ 4-5 సంవత్సరాలు బట్టి విపరీతం అయిందని అంటున్నారు. నువ్వేమొచ్చి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తుందని ఎవరండి ఎప్పుడు హింసండి, ఎప్పుడు తాగేసి రావడమే తాగుడు. మరి పిల్లల్ని చదివిస్తున్నాడు, మరి నువ్వేం పని చేయవు కదా, మరి మరి ఆ డబ్బులన్నీ అంతవరకు నేను బాగానే కష్టపడి పెంచుకుంటానండి. ఏ రకంగా కష్టపడతావమ్మా? కష్టపడి నేను ఇది వ్యాపారం కష్టపడితేనే అలాగే. నేను కష్టపడితేనే ఇల్లు గడవాలండి. మరి ఈవిడేదో మరి వ్యాపారం ఆవిడేదో నేను పని చేస్తానంటుంది ఏంటి? అన్ని అదండి, అన్ని అలాగే చెప్తుందండి ఆవిడ, అన్ని అన్ని అబద్ధాలే చెప్పడం మాట్లాడుతుంది. కాదండి, అబద్ధాలు కాదండి. అసలు నా పిల్లల్ని అడగండి, నేను ఎలా సరే మీరు ఏం పని చేస్తారు చెప్పండి. ఏదో ఇంట్లో పని అది ఉంటే ఇళ్ళల్లో పనికి ఇళ్లలో పని కట్టి వెళ్ళిపోవడం, పిల్లలు పోషించుకుంటారు. కాదమ్మా, మీ అమ్మ డబ్బులతో చదువుకుంటున్నారా, మీ నాన్నగారు సంపాదనతో చదువుకుంటున్నారా? ఇద్దరు పెడతారు. ఇద్దరు పెడతారు. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ రెండే, ఒకటి నాన్న తాగుడు, రెండోది నాన్న తాగి అమ్మ మీద అనుమానం పట్టడం. అది అనుమానం ఎక్కువండి. సార్ నాకు అసలు తాగడం అలవాటు లేదు. ఇక్కడ ముగ్గురు చెప్తున్నారండి మీ గురించి, అది కూడా బయట వాళ్ళు ఎవరు చెప్పట్లే, మీ భార్య మీ పిల్లలే చెప్తున్నారు మీరు బాగా తాగి కొడతారు. మీ ఆవిడంటే చెప్తుంది, మీ పిల్లలు చెప్తున్నారు కదా. మరి అంత పెద్ద మరి flower అన్న లో మేడం, అబద్ధాలు మరి చెప్పకండి, వరి విడ్డూరంగా ఉంది వినటానికి. ఇప్పుడు కూడా మీరు ఆన్ లోనే ఉన్నారు. పెయింట్ వేస్తూ నువ్వు సగం డబ్బులు తాగుడికే పెట్టావు, సగం డబ్బులు ఈవిడ కొట్టడానికి పెడుతున్నావా? నేను నరక వేసి వస్తున్నాను పెళ్ళైన కంచి. నాకు ఈ భర్త వద్దు మేడం, నాకు వద్దు అంతే. మాట భర్త అసలు వద్దు వినరు నాకు. మేడం. అలా కొడితే ఎవరింటారండి? ఆవిడ ఇప్పుడంటే పిల్లల ముందు బయటపడింది కానీ చిన్నప్పటి నుంచి హింసిస్తున్నారంట కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. నా పిల్లలు నాకు అప్పచెప్పండి మేడం, నాకు మటుకి భర్త వద్దు. అమ్మ నువ్వు కాసేపు ఆగుతావా? వద్దు అని 100 సార్లు చెప్పినంత మాత్రాన ఒక్క నిమిషం ఆగండి, అతను ఏదో చెప్తున్నాడు కదా, నువ్వు మాట వినో మొండిగా ఉంటాను. కావాలని ఎవరు కొట్టరు కదా మేడం. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? కొట్టడానికి కూడా రీజన్ ఉంటుందా? భార్యను కొట్టొచ్చా? కొట్టకూడదు మేడం. ఏంటి మాట వినకపోవటం అంటే ఏం వినరు ఆవిడ? చెప్పండి, ఒక కారణం చెప్పండి. పోనీ వాళ్ళు ఏం వినరు చెప్పండి, మీరు నేను చెప్పండి. ఏం చెప్పినా కూడా మాట వినకుండా నా మీద అరవడం. మీకు భోజనం పెట్టరా ఇంటికి రాగానే? పెడతారు మేడం. మీరు అడిగింది ఇస్తారా? ఇస్తారు. మరి ఇంకేం కావాలి? అతనికి ఆ ఇంట్లో ఇంపార్టెన్స్ లేదు అంటాడు, పిల్లలు వినట్లేదు, భార్య వినట్లేదు నా మాట అంటాడు. తాగేసి వస్తే కూడా మమ్మీ మంచి టేక్ కేర్ తీసుకుంటారు, కానీ డాడీ తాగి వచ్చా సరే కొడుతూనే ఉంటాడు. నా కొడుకు అయితే అసలు ఇప్పుడు చెప్పు సమాధానం. నా మేము కొడుకు- మాట్లాడమా? ఏం నా చెప్పేది? కొడుకు కూడా మాట వినడు మేడం. ఏం వినాలి? నీ మాట ఏంటి? ఏం చిన్నప్పటి మాట నుంచి కూడా వినాలి? ఏం మాట వినాలి మీది? మీరు తిన్నగా ఉంటే వాళ్ళ మాట వింటారు, మీరు తాగొచ్చి ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు వింటారా? వాళ్ళకి అసహ్యం వేస్తుంది మీరంటే. గతి లేక తండ్రి కాబట్టి, జీవితకాలంలో తండ్రి ఉండాలి కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు. ఏం మాట వినాలి అండి? అసలు మీకేంటి కష్టం? వీళ్ళ ముగ్గురితో మీకేంటి కష్టం? మీరు తాగి బానిస అయిపోవడానికి కారణం ఏంటి? ఒక 5 ఏళ్ల నుంచి మరీ సివియర్గా ఉందంట. ఎందుకు మీకు అంత కష్టం ఏమొచ్చింది వీళ్ళతో? చెప్పయ్యా, నోరు మెదుపు. మాట వినరు ఏమండి, మేడం. మాట ఏం వినాలి పోనీ చెప్పండి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, మాట విన్నటువంటి కొడుకు కూతురు ఇక్కడ ఇంత బుద్ధిమంతుల్లాగా వచ్చి వాళ్ళు ఏం మాకేం అనిపించట్లేదు, బుద్ధిమంతుల్లాగా వచ్చి తల్లిదండ్రులు కలపండి అని అంటుంది. మాట విన్నటువంటి కొడుకు ఏమంటాడంటే నీ కర్మకు నువ్వు పో, అట్లీస్ట్ నీ పీడ ఎలాగైనా విరగడైపోద్ది అని అంటాడు. అలా కాకుండా వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవడానికి ఒక బలమైన కారణం చెప్పండి. మంచి పిల్లలా కాదా వాళ్ళు? పిల్లలు మంచోళ్ళే సార్. మరి ఏంటి మాట వినరు? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి మాట వినని వాళ్ళైతే హ్యాపీగా మీ ఇద్దరు విడిపోతే వాళ్ళకి చాలా మంచిది. నీ మన నువ్వు బయటకు పోతావు, వాళ్ళ అమ్మ సంపాదించిన దాంతో ఆ పిల్లోడు ఆల్రెడీ ఫీల్డ్లోకి వస్తాడు ఇంకో 1-2 ఇయర్స్లో. హ్యాపీగా బతకొచ్చు వీళ్ళ ముగ్గురు. నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి. అయినా కావాలంటున్నారంటే వాళ్ళు కరెక్ట్గా పెరిగినట్టే లెక్క. మీరు తాగటానికి కారణాలు లేకపోతే లేవు అని చెప్పండి. ఎందుకు ఇక్కడికి వచ్చి ఓ కారణాలు ఎత్తుకుంటున్నారు బియ్యంలో రాలేరినట్టు? మాట వినట్లేదు. ఎవరు ఇక్కడ ఎవరు మాట విన్నట్టు ఎవరు కనిపించట్లేదు. ఆవిడ చూసి మీరు అనుమానిస్తున్నారా? ఎక్కడికడితే అక్కడ ఇళ్లలో పని చేసి అరిగిపోయింది మనిషి. ఆవిడంటే నాకు వద్దు మొర్రో డివోర్స్ తీసుకుంటానని చెప్పేసి ఆవిడ అడిగితే మీరు కూడా ఓకే అన్నారంట. పైకి అలాగే మాట్లాడుతుంది మేడం. లోపలికి వెళ్ళి మాట్లాడుద్ది. మీరు ఒక ప్రాపర్ రీజన్ చెప్పలేకపోతున్నారు వాళ్ళ మీద. అనిపించి ఎక్కువండి, నా మీద అనుమానం ఎక్కువండి. ఏరేగా మాట్లాడతాడండి. ఏంటి అసలు అనుమానం అంటే? నిజమేనా? చెప్పండి, అది క్లారిటీ. మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? డౌట్ అండి నాకు. ఎవరితో డౌట్? పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ పనికి వెళ్తుంది అక్కడ? పనికి వెళ్ళే దగ్గర ఏమన్నా డౌట్? ఏం డౌట్ అండి, పెద్ద పిల్లలు ఉన్నారండి అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? మీకున్నారు ఎవరన్నా? నాకు ఎవరు లేరు. మంచోడు కదా. ఇప్పుడు ఆవిడే రివర్స్ నీకు ఎవరన్నా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని కొడితే మీరేం చేస్తారు? లేకుండా నన్ను కొడతాడండి, ఉండబెట్టకి నన్ను కొడుతున్నాడండి. ఎవరు ఉండే ఉంటారండి. మీ ఆవిడ అంటుంది మీకు ఎవరో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. లేకుంటే ఉండడండి. తాగేసి ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరింటికి వెళ్తాడో తెలియదు, ఇంటికి రావడం. దీనికి సమాధానం చెప్పాలి మీరు. నాకు ఎవరు లేరు మేడం. ఈసారి తాగి వచ్చి పడిపోతే అక్కడ ఉంటే అక్కడ వదిలేయండి అమ్మా, ఎందుకు మోసుకుని వస్తారు? నా అబద్ధం కూడా చెప్పట్లేదు. తాగితే నిజం చెప్తావా? పిల్లల గురించి మోసుకుని వచ్చి మళ్ళీ మర్నాడు మళ్ళీ పోసి చికెన్ ముక్కలు పెట్టండి మీరు, అడిలాగే తాగుతాడు. ఏమా ఆయన అవసరమా మీకు? కొంతకాలం బయటకు వదిలేస్తే ఏడోడు పడి ఎప్పటికప్పుడు కుటుంబం వాల్యూ తెలుస్తుంది. సగం మంది జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటున్నారు. మీ అమ్మని కొట్టి ఆవిడ అట్లా అయిపోయింది. మీ అమ్మకి ఏదైనా అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ? మీరు ఇద్దరు కావాలనుకోవడం పక్క మంచి పని.
ఎలాంటి వ్యక్తి? మారతాను అనే వ్యక్తి. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నాడు పక్కన. ఇప్పుడు మీరిద్దరు అమ్మ నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు. నాన్న తాయి చనిపోయేటట్టు ఉన్నాడు, అమ్మ తన్నులు తిని చచ్చిపోయేలాగా ఉంది. ఎవరు ఉండకుండా అయిపోద్ది కదా మీ జీవితం. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? ఏంటి నాన్న మేము ఏం మాట వినలేదని ఒక్కసారి అడిగి మీ ఏం మాట నాన్న వినలేదు నాన్న మేము. చిన్నప్పటి నుంచి కూడా మీరు మాట వినలేదు కదమ్మా నా మాట. అంటే ఏ మాటలు అలా 2 చెవులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏం అడుగుతావు? అడుగు. ఏ మాట కూడా మేము కాదనలేదు ఇప్పటిదాకా. నువ్వు ఆ చదువుకోమన్నది వాళ్ళు చదువుకోలేదా? మార్క్స్ తీసుకురాలేదా? గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నారా? ఇంట్లో పని చెయ్యట్లేదా? నువ్వు రాగానే లేచి నుంచోలేదా? ఏం కావాలి నీకు? గాలి తిరుగుతున్నాడు మేడం. నువ్వు తిరిగే తిరుగుడు మీద ఆ పిల్లోడిది బెటరే. అడుగు నాన్న. నువ్వు వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటున్నావు, మీ అమ్మేమో వద్దంటుంది, మీ నానేమో ఇలా నేను చెప్తున్నా. ఎక్కువ బయట తిరగం కూడా తిరిగా. మమ్మీకి ఇంకా హెల్ప్ చేస్తాను ఇంట్లో. ఇంకా నేను మీ అమ్మ చెప్పింది నాన్న, మీరు బుద్ధిమంతులు కనిపిస్తోంది. ఉన్నంతలో చదువుకుంటానే ఉంటారట. మీరు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఇక్కడైతే మాకు మీరే అబద్ధం చెప్తున్నారు అనిపిస్తోంది తెలుసా. సరే, ఇప్పుడు ఈ వయసులో మీ ఇద్దరు విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నేనండి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని ఏ ఊరన్నా వెళ్ళిపోయి అక్కడ దిక్కుని పెళ్లి చేసుకుంటానండి. పెళ్లి చేసుకుంటావా కొత్తగా? ఏ అమ్మా, ఇప్పుడు మీ ఆయన చెప్పింది నిజమైపోతుంది కదా తల్లి. మేడం నాకు వద్దు మేడం. ఏంటి విన్నారా? అనటం వరకు బెటరే. పెళ్లి చేసుకుంటాను వద్దు మేడం, వద్దు. కదమ్మా ఇప్పుడు యూజువల్ గా మేము మీ అమ్మ విన్నది ఇంకో పెళ్లి చేసుకుంటుందంట. ఆ పాయింట్ అది మాట్లాడాలి. విన్నారా మీరు? అది యూజువల్ గా మేము వినేది ఏంటంటే ఇద్దరు కలిసి ఉండాలని వచ్చాము. అది రాజ్యలక్ష్మి గారు, మేము యూజువల్ గా వినేది ఏంటంటే మాకు ఇతని నుంచి విముక్తి కలిగించండి అని విన్నాం. విముక్తితో పాటు పెళ్లి జరిపించండి అని మీరు అంటున్నారు. ఈ పెళ్లి గోల ఏంటి మధ్యలో? ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు ఉండడం కాదండి, నాకు మనసు అలా అనిపిస్తుంది. ఇంకా అతను ముఖం చూడాలనిపిస్తుంది. అంత నరకం పడి నాకు ఏమనాలో తెలుసా? నాకు అసలు భర్తే వద్దమ్మా అనాలి. కొత్త భర్త కోసం ఆలోచిస్తావేటి? ఎవరో ఉన్నారని చెప్పాను. అమ్మా మీ పిల్లలు పెళ్లిడికి వచ్చారమ్మా. అలాంటి మాటలు వినే మీ ఆయనకి డౌట్ వస్తుంది. విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అర్జెంట్ గా మనది పెళ్లి కాదు కదా. అర్జెంట్ గాని కాదండి. అదే నేను నట్టి నా పెట్రోల్ తీసుకుని వెళ్ళిపోతానండి. నా పిల్లలు నాకు ఇచ్చేయండి అంతే. అది వాళ్ళ ఇష్టం తల్లి, మీతో రావాలా వద్దా అనేది. ఏమన్నా అంటే విడాకులు ఇవ్వండి, అర్జెంట్ గా పెళ్లి చేసేయండి అన్నా. ఇవన్నీ కాదు, ఆవిడ ఇప్పటి వరకు చెప్పిందని వదిలేండి. నాకు నా పిల్లల్ని ఇచ్చేస్తా, వేరే ఊరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుని నా పిల్లల్ని చూసుకుంటా అన్నారు ఆవిడ. నేను అక్కడ షాక్ తిన్నాను. ఏమండి నిజమేనా? ఊరికే ఏదో అలా మాట వరుస కన్నారా? మీకు నిజంగా వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నా మనశ్శాంతి ఉండాలి కదండి, నేను ఎలాగ బతకాలి కదా. అది నాకన్నది ధైర్యం ఉండాలి కదండి. సో పెళ్లి అనేది ఊరికి అలా అన్నారు అంతే. ఏమ్మా నాకన్నది ధైర్యం ఉండాలి కదండి. ఇప్పుడు మీ మనశ్శాంతి కోసం మీరు ఇంకో పెళ్లికి అయితే మీరు రెడీ అయ్యారు. సరే, ఆవిడ అలా ఫిక్స్ అయ్యారండి. మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? పాపను తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం. బాబుని? బాబు తల్లి దగ్గర ఉంటాడు. అదేంటి మీరు అలా ఎలా పిల్లల్ని పంచుకుంటున్నారా? ప్రసాదం పంచుకున్నట్టు. నేను మరి పిల్లల్ని వదలనండి, నాకు 2 పిల్లలు కావాలి. నాకైతే ఆడపిల్ల కావాలి మేడం. ఎందుకు ఆడపిల్ల? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మాట వింటది కాబట్టి. మాట వినేది ఆడపిల్ల. తండ్రికి స్వతహాగా ఇష్టం, నీకు ఇష్టం. ఆ పిల్లకి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పెళ్లి చేసి పంపించేస్తావు. మళ్ళీ అప్పుడు నువ్వు అనాథ అవుతావుగా. పర్లేదా? పెళ్లి చేస్తాం కదా మేడం. ఆవిడ విడాకులు ఇచ్చాక ఆవిడ ఏదో పెళ్లి ఏదో చేసుకుంటానంటుంది. మీకేమి ఏంటండి ఇంత వయసు వచ్చింది, పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం కూడా ఆలోచన లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా పోనీ ఇక్కడ వరకు వచ్చి? చెప్పినా కూడా వింటలేదు మేడం. ఇంకా ఎవరైనట్లా? నువ్వేనట్లేదా? మీ ఆవిడేనట్లా? నేను తాగుడు మానేయచ్చుగా. తాగేసి ఎన్నిసార్లు నేను ఏరే పెళ్లి చేసుకుంటాను, నాకు ఏరేగా అమ్మాయి ఉంది. మీరు కల్పించిన ఆలోచన ఆవిడ మైండ్ లో బాగా గట్టిగా దూరిపోయింది. పాడండి రోజు అదే పాడు. ఆయన అలా అంటున్నాడని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా? గట్టిగా మైండ్ లో ఇంకా ఇది చేస్తారు, ఫిక్స్ చేస్తారు మీరు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.